మీ సమయాన్ని, విలువైన సమయాన్ని వ్యర్థము చేయకండి. ప్రభు ప్రేమను ప్రకటించండి. నిజంగా ఆ ఇశ్రాయేలు చిన్నది, ఆమెను గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా నిజంగా గ్రేట్, చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ఆ యేసయ్యని నువ్వు దాచిపెట్టవు, బహిరంగంగా ప్రకటిస్తావు. నీ గుండె నిండా యేసయ్య ఉంటే ఆ యేసయ్యను మరుగు చేయవు, ఆ యేసయ్యని నువ్వు దాచిపెట్టవు. యోహాను సువార్త 3:15 అరణ్యంలో మోషే ఎత్తడి సర్పాన్ని ఎలాగెత్తాడు, అలాగనే విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు. హల్లెలూయా. ఈరోజు మీ నోరును మోగపోయాయే, ఆ తండ్రి హృదయం వేదనతో ఉందే, ప్రియులారా, నువ్వు దేవుని కొరకు తిరిగి లేయాలి. కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు నిలబడాలి. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అంత మాత్రాన అన్ని జరిగిపోతున్నాయని మౌనంగా ఉండద్దు, మౌనం ఊహించద్దు. ఏదో నేను ఇస్తున్నాను కదా, నో, డబ్బుతో ముడిపెట్టద్దు. నీ దేహము దేవుని పాత్ర, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా, చెప్పండి, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలి. అసలు నన్ను ఏం వాడుకోవట్లేదనంటే అది అర్హమైన పాత్ర, అది కడగబడిన పాత్ర, అది సిద్ధపరచబడిన పాత్ర. అదే ఓ రోజు వచ్చిందనంటే ఆ రోజు దేవుని కొరకు ఏదో ఒకటి చేసి నిద్రపో, ఏదో ఒక పని చేయి. నీ తండ్రి సంతోషం కోసం, నిన్ను కాపాడుతూ, నిన్ను పిలుచుకొని, రక్షించుకొని, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న, ఆలోచన పెట్టుకున్న నీ తండ్రి సంతోషం కొరకు ఒక్క పని చెయ్యదైనా. నిజంగా నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు.